వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధూర. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ తెలంగాణలో చర్చనీయాంశమైన 3 మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి అధికార పక్షం అడ్డదారులు తొక్కుతూనే ఉంది. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని రేపు చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశించడంతో పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టయింది. ఎలాగైనా పంతం నెగ్గించుకోవాలని చూసినప్పటికీ హైకోర్టును ఆశ్రయించడంతో ఏప్రిల్ 4న ఎన్నిక జరపాలని ఆదేశాలు ఇవ్వడంతో సర్కారు చేసేదేమీ లేక అయోమయంలో పడింది. ఇక రెండో టాపిక్ మూసీ సుందరీకరణ పేరిట జరుగుతున్న దోపిడీ బాగోతంపై పరివాహక ప్రజలు భగ్గుమంటున్నారు. బస్తీల బతుకులు రోడ్డుపాలు చేస్తున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గురపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధికి ఎవరూ అడ్డురారని, అలా అని బస్తీలను కూలగొడతా అంటే ఊరుకునేది లేదంటున్నారు బస్తీ ప్రజలు. ఇక టాప్ 4లో మూడో టాపిక్ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డులోని ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు స్థానిక మహిళలు. ఇక నాలుగో టాపిక్ వికారాబాద్ జిల్లా కాడ్లాపూర్ గ్రామ భూబాధితుల రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఇండస్ట్రియల్ పార్కులో భూమి కోల్పోతున్న రైతుల దీక్షకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై పరామర్శించారు. ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. రేపు కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం పుర చైర్మన్ల ఎన్నిక. రేపు బీఆర్ఎస్ గెలుపు లాంఛనమే అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 మూసీ భూదోపిడీపై బగ్గుమంటున్న బస్తీవాసులు జనయాత్ర పేరిట ప్రజలకు అవగాహనలు కల్పిస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 కాంగ్రెస్ పాలనపై తిరగబడుతున్న జనం, ఇందిరమ్మ ఇళ్లలో అన్యాయంపై ఇల్లందులో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 కదం తొక్కుతున్న కాడ్లాపూర్ భూ నిర్వాసితులు 11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 రేపు కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం పుర చైర్మన్ల ఎన్నిక. బీఆర్ఎస్ గెలుపు లాంఛనమే అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 మూసీ భూదోపిడీపై బగ్గుమంటున్న బస్తీవాసులు జనయాత్ర పేరిట ప్రజలకు అవగాహనలు కల్పిస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 కాంగ్రెస్ పాలనపై తిరగబడుతున్న జనం, ఇందిరమ్మ ఇళ్లలో అన్యాయంపై ఇల్లందులో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 కదం తొక్కుతున్న కాడ్లాపూర్ భూ నిర్వాసితులు 11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు ఉమేష్, అరవింద్, సాంబా, మహేష్ ద్వారా తెలుసుకుందాం.